హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియోలో మనం గ్రేడియంట్ టూల్ని ఎలా యూజ్ చేయాలి, హౌ టు యూజ్ ఏ గ్రేడియంట్ టూల్, ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మీరు ఫోటోషాప్లో ఈ గ్రేడియంట్ మీద క్లిక్ చేస్తారో ఓకే, ఆటోమేటిక్గా ఈ పైన ఈ సింపుల్ ఇది వచ్చింది కదా. సో బేసికల్గా దీన్ని ఏమంటారంటే గ్రేడియంట్ ఎడిటర్ అంటారండి. క్లిక్ చేసిన ఇమ్మీడియట్గా మీకు ఫోటోషాప్లో ఈ విండో ఓపెన్ అవుతుంది. దీన్ని గ్రేడియంట్ ఎడిటర్ అంటారు. కానీ ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, ప్రజెంట్ 5 ఉన్నాయి. ఓకే, సో ఈ పర్టికులర్ దాన్ని ప్రీసెట్స్ అంటారు. ఓకేనా. సో మనకి ఫోటోషాప్లో ఇవన్నీ ప్రీసెట్సేనండి. సో ఇప్పుడు న్యూట్రల్ డెన్సిటీ అని మీరు క్లిక్ చేస్తే న్యూట్రల్ డెన్సిటీ అంటే ట్రాన్స్పరెంట్ గ్రేడియంట్స్ లోడ్ అవుతాయి. అవే మీకు సింపుల్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ఆల్ సింపుల్ కలర్స్ లోడ్ అవుతాయి. వీటన్నిటిని మనం ప్రీసెట్స్ అంటారు. సో ఫర్ టైం బీయింగ్ నేను ఏం చేస్తున్నానంటే మెటల్స్ అనే దాన్ని సెలెక్ట్ చేశాను. సో అన్ని మెటాలిక్ షేడ్స్, గోల్డ్, సిల్వర్, ఓకే, ఐరన్ కైండ్ ఆఫ్ షేడ్స్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇవన్నీ మీకు గ్రేడియంట్లో వీటిని బకెట్స్ అంటారు. ఇక్కడ క్లిక్ చేసి దీని కలర్ మార్చుకోవచ్చు మీరు. ఓకేనా. సో ప్రతి బకెట్కి మీకు డిస్టెన్స్, లొకేషన్ ఉంటుంది. ఇది 0, ఇది 100, ఈ మధ్యలో ఇది 25. ఇవన్నీ దాని యొక్క లొకేషన్ ప్రాపర్టీస్. ఈ బాటమ్ సైడ్ ఉన్న వాటిని కలర్ బకెట్స్ అంటారు. ఈ పైన ఉండే వాటిని ట్రాన్స్పరెన్స్, ఒపాసిటీ స్టాప్స్, వీటిల్ని కలర్ స్టాప్స్. ఓకేనా. టాప్ సైడ్లో ఒపాసిటీ, బాటమ్ సైడ్లో కలర్ స్టాప్స్. సో దీన్ని సెలెక్ట్ చేసి మీరు ఈ ఒపాసిటీ నేను 0 ఇస్తే ఈ ఏరియా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒపాసిటీ 0 అయిపోతుంది. ఓకేనా. సో నేను టైం బీయింగ్ ఇది మార్చట్లేదు, సేవ్. ఓకే. సో ప్రతి గ్రేడియంట్ ఎడిటర్లో మీకు టాప్ సైడ్లో ఒపాసిటీ స్టాప్స్, బాటమ్ సైడ్లో కలర్ స్టాప్స్ ఉంటాయి. ఇక్కడ గ్రేడియంట్ టైప్లో మాత్రం నాయిస్ అనే ఒక కేటగిరీ, సెకండ్ సాలిడ్ అనే ఒక కేటగిరీ ఉంటుంది. ఓకేనా. సో ఇది బేసిక్ ఓవర్వ్యూ అండి. ఒక గ్రేడియంట్ గురించి మనం మాట్లాడేటప్పుడు బేసిక్గా గ్రేడియంట్ టైప్స్ మాత్రం సాలిడ్, నాయిస్. ప్రతి గ్రేడియంట్లో మీకు స్మూత్నెస్ గురించి మాట్లాడేటప్పుడు దెర్ ఈజ్ 2 డిఫరెంట్ స్టాప్స్. కలర్ స్టాప్ ఒకటి, సెకండ్ ఒపాసిటీ స్టాప్. ఓకేనా. నెక్స్ట్ ప్రీసెట్స్. ఈ 3 టర్మినాలజీ కొంచెం మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే వీటిల్ని గ్రేడియంట్ స్టైల్స్ అంటారు. లీనియర్, రేడియల్, యాంగిల్, రిఫ్లెక్టెడ్, డైమండ్. నెక్స్ట్ వీటిల్ని ఆ గ్రేడియంట్ యొక్క కలర్ మోడల్, వీటిల్ని ఒపాసిటీ, వీటిల్ని రివర్స్. ఇవన్నీ గ్రేడియంట్ యొక్క ఆప్షన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక న్యూ గ్రేడియంట్లో ఫిట్ టు స్క్రీన్లో, సో గో టు లేయర్స్, టేక్ ఎ న్యూ లేయర్. ఇప్పుడు నేను ఒక సింపుల్ సర్కిల్ డ్రా చేసి ఈ గ్రేడియంట్లో ఈ లీనియర్ యూజ్ చేస్తున్నాను. టాప్ టు బాటమ్ యూజ్ చేశాను. ఓకేనా. ఫైన్. ఇంకొక లేయర్లో బాటమ్ టు టాప్ యూజ్ చేస్తాను. డిఫరెన్స్ చూడండి. ఇంకొక లేయర్లో లెఫ్ట్ టు రైట్ యూజ్ చేస్తాను. ఇంకొక లేయర్లో రైట్ టు లెఫ్ట్ యూజ్ చేస్తాను. ఓకేనా. ఇక్కడ చూడండి, వీటన్నిటిని హైడ్ చేసి ఇది ఒక ఫస్ట్ గ్రేడియంట్. ఈ సెకండ్ గ్రేడియంట్ని కొంచెం సైజ్ తగ్గిస్తాను సో దట్ మీకు ఆ మెటాలిక్ షేడ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ మూడో గ్రేడియంట్ను కూడా కొంచెం సైజ్ తగ్గిస్తాను సో దట్ మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంటుంది. ఈ ఫోర్త్ గ్రేడియంట్ను కూడా నేను సైజ్ తగ్గిస్తాను. చూడండి ఇవి. సో మీకు డెప్త్ క్లియర్గా కనపడుతుంది. ఓకేనా. ఇది బేసిక్గా ఇది మెటాలిక్ షేడ్స్ అంటారు వీటిల్ని. సో ఇదే గ్రేడియంట్ నేను ఈవెన్ ఒక న్యూ లేయర్ తీసుకొని, ఈసారి 1000 తీసుకొని ఇక్కడ ఐ క్రియేట్ ఎ న్యూ లేయర్. ఈసారి నేను ఈ రౌండెడ్ రెక్టాంగిల్ తీసుకొని ఇక్కడ రేడియస్ వచ్చి ఒక 10 తీసుకొని ఇక్కడ ఒక సింపుల్ వెబ్ బ్యానర్ క్రియేట్ చేస్తాను. ఓకేనా. ఈ వెబ్ బ్యానర్కి నేను గ్రేడియంట్ ఇవ్వాలి అంటే కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. టేక్ ఎ న్యూ. ఏ కలర్ కావాలి, ఒక లైట్, ఇంకొకటి గ్రీన్లోనే ఒక డార్క్ గ్రీన్ తీసుకుంటాను. ఓకేనా. ఇప్పుడు దీన్ని హైడ్ చేద్దాము. ఈ గ్రేడియంట్ చూడండి మీకు. సో ఇక్కడ క్లిక్ చేసి ఆ షేడ్స్ ఇక్కడ రావట్లేదు. సో రీసెట్ అంటే ఫోటోషాప్ ఏం చేస్తుంది అంటే ప్రజెంట్ మీ ఫోర్గ్రౌండ్లో ఉన్న కలరు, బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్స్, ఈ రెండింటిని బ్లెండ్ చేసి ఒక గ్రేడియంట్ని క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఈ ప్రీసెట్స్లో స్టోర్ చేస్తుంది. ఎప్పుడు ఓన్లీ మీరు రీసెట్ చేసినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. మిగతా లైబ్రరీలో ఉన్నప్పుడు మాత్రం ఈ యొక్క మీ కలర్ ప్రీసెట్స్ని, ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ని యూజ్ చేసిన కలర్స్ ఇక్కడ క్రియేట్ కావు. సో రీసెట్ యూజ్ చేసి ఓకే, ఇక్కడ చూడండి. ఓకేనా. ఫైన్. ఇప్పుడు మీరు లీనియర్లో డ్రాగ్ చేస్తే ఇలా క్రియేట్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఐ విల్ క్రియేట్ వన్ మోర్. ఈసారి నేను ఒక సింపుల్ బ్లూ కలర్, రెండోది కూడా డార్క్ బ్లూ కలర్ యూజ్ చేసి ఐ విల్ క్రియేట్ వన్ మోర్ గ్రేడియంట్. ఫైన్. సో అలాగే మీకు ఎనీథింగ్. సో బేసిక్గా ఇదండి ఓవరాల్ గ్రేడియంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి. ఈ గ్రేడియంట్ మీకు సేవ్ చేయాలి అన్నప్పుడు న్యూ అంటే
ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. దీన్ని మీరు సేవ్ కూడా చేసుకోవచ్చు. సేవ్ చేసుకుని త్రూ ఫ్రెండ్స్ ద్వారా మీకు GRD అనే ఎక్స్టెన్షన్లో ఫ్రెండ్స్కి ఈమెయిల్స్ ద్వారా కూడా మీరు క్రియేట్ చేసిన గ్రేడియంట్స్ని పంపొచ్చు. అలాగే మీకు నెట్ నుండి డౌన్లోడ్ చేసుకున్న గ్రేడియంట్స్ కూడా .grd ఫార్మాట్లోనే ఉంటాయి. ఓకేనా, ఫైన్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ సింపుల్ గ్రేడియంట్స్. సో వీటిల్లో మీకు మరొకసారి రివైజ్ చేసుకుంటే వీటిల్ని ఒపాసిటీ స్టాప్స్, కలర్ స్టాప్స్, వీటిల్ని గ్రేడియంట్ ఎడిటర్స్, వీటిల్ని ప్రీసెట్స్ అంటారు. ఇక్కడ మీ యూజర్ డిఫైన్ నేమ్. అదే నేను ఇప్పుడు నాయిస్ అని సెలెక్ట్ చేస్తే ఈ నాయిస్ వస్తుంది. నాయిస్ గ్రేడియంట్స్ ఎలా ఉంటాయంటే, సో టేక్ వన్ మోర్ లేయర్, దిస్ ఈజ్ కాల్డ్ నాయిస్ గ్రేడియంట్స్ అంటారు. వీటిని మళ్ళీ మీరు హ్యూస్ సాచురేషన్ ద్వారా ప్రాబబ్లీ మీరు కెన్ గివ్ డిఫరెంట్ కలర్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్యా ట్యూటోరియల్స్. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ సూన్.